నమస్తే, వెల్కమ్ టు గైడ్. చాలా మంది ఇంగ్లీష్లో మాట్లాడటానికి భయపడుతూ ఉంటారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నిజంగా అంత కష్టమా? మాట్లాడాలంటే అంత భయమా? మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలాగే ఇంటర్వ్యూస్లో ఎలాంటి టిప్స్ పాటిస్తే సక్సెస్ అవుతారు? ఇలాంటి విషయాల గురించి మాట్లాడటానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు పుట్నం రవికుమార్ గారు. తన ఫెయిల్యూర్నే ఆయుధంగా తీసుకొని ఇంగ్లీష్ భాషలో పట్టు సాధించి ప్రముఖ విద్యా సంస్థల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ బోధిస్తున్నారు. వారితో ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. చాలా మంది ఇంగ్లీష్లో మాట్లాడటానికి భయపడుతూ ఉంటారు. వారికి మీరు ఇచ్చే సలహా? అంటే మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తుంటే ముందు భయం పోతుంది. ముందు భయం వదిలేస్తే మనం ఈజీగా మాట్లాడగలుగుతాం. ఇట్స్ అ వెరీ ఈజీ టు స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బికాస్ ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్, ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాథమెటిక్స్, ఇట్ ఈస్ నాట్ ఎ సైన్స్. సో గణితం అభ్యాసం చేస్తే వస్తుంది, శాస్త్రం అధ్యయనం చేస్తే వస్తుంది, భాష విని మాట్లాడితే వస్తుంది. మాట్లాడడానికి ఫస్ట్ స్టెప్ లిసనింగ్. ఆఫ్టర్ దట్ ట్రై టు స్పీక్ వాట్ యు లిసన్. ఇట్స్ అ వెరీ ఈజీ టాస్క్ టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. బట్ ఇఫ్ యు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వన్స్, ఇట్ ఈస్ ఆల్వేస్ విత్ యూ. ఇట్ గివ్స్ యూ ఎ బ్రైట్ ఫ్యూచర్. చాలామందికి నేర్చుకోవాలనే తపన ఉంటుంది, కానీ మాట్లాడలేరు. అంటే ఎలాంటి ఆటంకాలు వస్తాయి వారికి? ద ప్రాబ్లమ్ ఈజ్ దే థింక్, వాళ్ళు అనుకునేది ఏంటంటే ఇది చాలా కష్టమైన భాష, ఇట్స్ అ ఫారిన్ లాంగ్వేజ్ అని మనం ఫీల్ అవుతాము. అది మైండ్లో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్, భయం అనే కాన్సెప్ట్ తొలగించి డైలీ హాఫ్ ఎన్ అవర్ ప్రాక్టీస్ చేస్తే, వినడం హాఫ్ ఎన్ అవర్ ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ అ వెరీ ఈజీ. చాలామంది ఏం చేస్తూ అంటారంటే నేర్చుకోవాలి, ఇట్స్ అ వెరీ యూజ్ఫుల్ టు అవర్ లైఫ్ అనే ఆలోచన ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం అవుతుంది. ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు రేపు స్టార్ట్ చేద్దాం, ఎల్లుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ డైలీ 1 అవర్ టుడే అన్వర్డ్స్ ఎట్ ఎనీ కాస్ట్ ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఫస్ట్ మీరు డేర్గా ఒక స్టెప్ తీసుకోండి. ఇట్స్ అ వెరీ ఈజీ టు స్టార్ట్. ఆ బ్యారియర్స్, సమ్ ఆఫ్ ద బ్యారియర్స్ కమ్ అక్రాస్ ఇన్ యువర్ లైఫ్ వైల్ యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. వాటిని బ్యారియర్స్, ఏం బ్యారియర్స్ అంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ భయం ఉంటుంది. ఆ భయాన్ని మనం వదిలేసే ప్రయత్నం చేసి స్టార్ట్ చేసి అయిపోద్ది. వైల్ స్టార్టింగ్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్, ఇనిషియల్ స్టేజ్లో మనము 2-3 వర్డ్స్ ఉన్న సెంటెన్సెస్ని వాడాలి. ఐ గో, ఐఎమ్ వెయిటింగ్, ఐఎమ్ గోయింగ్ టు సీ, ఐ విల్ స్టార్ట్. ఇలాంటి చిన్న చిన్న స్టేట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇట్స్ అ వెరీ ఈజీ టు లెర్న్. సో ఏ ఏజ్ అప్పుడు, అంటే దీనికి అసలు ఏజ్ లిమిట్ అనేది ఉంటుందా? కొంతమందికి ఒక 40 years 50 years వరకు తెలుగు మాట్లాడటం వారికి అలవాటు అయిపోయి ఇప్పుడు కొత్తగా రోజుకు ఒక అరగంట నేర్చుకున్నంత మాత్రాన వారికి ఇంగ్లీష్ వచ్చేస్తుందా? సర్వసాధారణంగా భాష నేర్చుకోవడానికి ఏజ్ లిమిట్ అంటూ లేదు. మనం పెద్దవాళ్ళని తీసుకుందాము, పివి నరసింహారావు గారు తీసుకుందాము. బహుభాషా కోవిదుడు సారు తర్వాతనే, తన గ్రాడ్యుయేషన్ తర్వాత, తన ఇంటర్మీడియట్ తర్వాతనే ఇంగ్లీషే కాకుండా రకరకాల భాషలు నేర్చుకున్నా. అంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఏజ్లో అయినా సరే మనం ఎప్పుడైనా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మనకు వొకాబులరీ అంతా వచ్చండి. అంటే మీన్స్ నేనేమంటానంటే ఏ పదాన్ని, ఏ వస్తువుని ఏమనాలనేది మనకు ఇంగ్లీష్లో పదాలన్నీ వచ్చు. మోస్ట్ ఆఫ్ ద డేస్ నవేడేస్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఈజీ టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టు స్పీక్ బికాస్ ఆఫ్ వీ నో ద వొకాబులరీ. మనకు ఆ వొకాబులరీని ఆర్డర్లో సెంటెన్స్లో ఫ్రేమ్ చేసి మనం మాట్లాడితే చాలా ఈజీ అవుతుంది. మనకు బల్ల అంటే టేబుల్ అని తెలుసు, వెళ్ళడం అంటే గో అని తెలుసు, కాలేజ్ అంటే కాలేజ్ అని తెలుసు, బాగా పదాలు వచ్చు. కానీ వాటిని ఆ సెంటెన్స్లో ఫ్రేమింగ్ చేసి మనం డెలివరీ చేస్తే ఈజీ అవుతుంది, పెద్ద ప్రాబ్లం లేదు. అయితే రోజు వినడం వల్ల ఎక్కువ వస్తుందా? త్వరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయా? లేదంటే మాట్లాడటం వల్ల, అంటే వాళ్ళ చుట్టూ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు, సో వీళ్ళు ఇంగ్లీష్ విన్నంత మాత్రాన వచ్చేస్తుందా? మాట్లాడకుండా మాట్లాడాలి, తప్పకుండా ఫస్ట్ వినాలండి. నేను ఒక చిన్న విషయం చెప్తాను. మనం తెలుగు ఎలా నేర్చుకున్నాం ఒకసారి చూద్దాం. బిగినింగ్ ఆఫ్ ద డేస్లో, అంటే ఒక 10-12 months అయిపోయిన తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న పాపని తీసుకొని అమ్మాను అంటుంటాం. అన్నప్పుడు దట్ బేబీ లిసన్ వెరీ కేర్ఫుల్లీ what we speak, what her grandmother, grandfather, mother and father speaks. She attentively listen what she speaks. After 1 week, 10 days, she will try to speak the same word. అదే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది. అమ్మ అనే బదులు అత్త అంటది. దెన్ ఎవ్రీ వన్ ఈజ్ లాఫింగ్. బట్ నెక్స్ట్ మమ్మీ ఏం చెప్తుంది, డాడీ ఏం చెప్తారు,
అత్త కాదు అమ్మ అను, అత్త కాదు అమ్మ అను అంటుంటే వాళ్ళు వెంటనే ఓహో నేను మాట్లాడిన తప్పు అని వాళ్ళు ఏమంటారంటే ఎమ్మటే అమ్మ అని కరెక్ట్ చేసుకుంటారు. అంటే మనం ఫస్ట్ తెలుగును కూడా ఎవరి నేటివ్ లాంగ్వేజ్ అయినా సరే, ఉర్దూ అయినా, తెలుగు, మరాఠీ, కన్నడ ఏదైనా సరే మనం స్కూల్కి వెళ్ళి నేర్చుకోలేదు, ఇంట్లో నేర్చుకున్నాం. సో వీ హ్యావ్ టు క్రియేట్ సచ్ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అరౌండ్ అస్. మనం మన చుట్టూ అట్లాంటి ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఒక ఇంగ్లీష్ మాట్లాడే ఫ్రెండ్తో రోజు ఒక 2 minutes 3 minutes మనం ఫోన్లో ఇంగ్లీష్ మాట్లాడాలి. లేదా మనం మార్నింగ్ నుంచి ఏదైతే విన్నామో దాన్ని ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని మనం ట్రై టు స్పీక్ టు అవర్ ఫ్రెండ్స్, ఈవెన్ కాలేజ్ ఫ్రెండ్స్, అదర్వైజ్ ఎంప్లాయీస్ అయితే అనుకోండి, వాళ్ళ ఉన్న ఆఫీస్లో కానీ మాట్లాడితే ఈజీ అవుతుంది. ప్రాబ్లమ్ ఈజ్ స్టార్టింగ్ పాయింటే ప్రాబ్లం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు రోజుకి ఎంతసేపు నేర్చుకోవడం వల్ల వాళ్ళకి త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి? ఇంతసేపు అని పెక్యులర్ టైం అంటూ మనం ఏం చెప్పలేం మేడం. విషయం ఏంటంటే కొంతమందికి ఈజీగా వాళ్ళు అటెన్షన్ పవర్ ఎక్కువగా ఉంటుంది, రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది, మంచిగా విన్నదాన్ని వెంటనే గుర్తు చేసుకొని సందర్భానుసారంగా మాట్లాడుతుంటారు. కొంతమందికి నేనేమంటానంటే అవసరం అభిరుచి రెండు ఉంటే ఏదైనా సాధ్యం. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం లేకపోతే బ్రైట్ ఫ్యూచర్ లేదేమో అని అవసరం ఉంటే 100% నేర్చుకుంటాము. నేర్చుకోవాలని ఇష్టము అభిరుచి ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. హిమాలయాల్ని ఎక్కగలిగాం. మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద విషయం కాదని నా పర్సనల్ ఒపీనియన్. వైజాగ్ నుంచి ఒక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో అండి. హలో అండి. హలో అండి, మీ పేరు? నా పేరు కేవీ రమణమూర్తి అండి. ఓకే సార్ ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి రమణమూర్తి గారు. గుడ్ ఈవినింగ్ అండి సార్. నా పేరు కేవీ రమణమూర్తి అండి, మురళీనగర్, వైజాగ్ అండి. సార్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సార్. చెప్పండి సార్. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో విని మాట్లాడండి. అలాగే. రవికుమార్ గారు, ఇప్పుడు ఫాస్ట్గా మనం ఇంగ్లీష్ నేర్చుకుందుకు ఏమైనా టిప్స్ ఉన్నాయంటారా ఆఫ్టర్ 50 ఏజ్ వాళ్ళకి? సార్ ఇంగ్లీష్ ఫాస్ట్గా మాట్లాడడం అనేది కాదండి, ఫ్లూయెన్సీగా మాట్లాడడం ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీష్ ఫాస్ట్గా మాట్లాడడం కాదండి, ఫ్లూయెన్సీగా మాట్లాడాలి. లాంగ్వేజ్ని ఫ్లూయెన్సీగా మాట్లాడాలి, అక్యురసీగా ఉండాలి. దానికి ద బెస్ట్ టిప్ ఓన్లీ సార్ లిసనింగ్ అండ్ బై యూసేజ్. వినాలి, విన్నదాన్ని మాట్లాడాలి. మనకి ఏ ప్రొఫెషన్లో ఉన్నాము, మనకి ఎలాంటి లాంగ్వేజ్ అవసరము. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ కనుకోండి, వాళ్ళకు ఒక రకమైనటువంటి లాంగ్వేజ్ ఏరియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మెకానికల్ ఇంజనీరింగ్ అనుకోండి, వాళ్ళకు ఒక రకమైనటువంటి కొంత టెర్మినాలజీ అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్ మేనేజ్మెంట్లు అనుకోండి, వాళ్ళకు ఒక రకమైనటువంటి కొంత అవసరం అవుతుంది, ఆ వొకాబులరీ, ఆ యూసేజ్. అలా మనము నేర్చుకుంటే మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తుంది. కానీ స్పీడ్గా మాట్లాడడం కాదు, ఫ్లూయెన్సీగా మాట్లాడడం నేర్చుకోవాలనే ఆలోచన చేయాలి మాస్టర్. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ గ్రామర్ విషయంలో కొన్ని పదాలు నేర్చుకుంటే ఇంగ్లీష్ మొత్తం వచ్చేసినట్టే అనేది మనం వింటూ ఉంటాం రెగ్యులర్గా. ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఇక్కడ గ్రామర్ అన్నారు కాబట్టి ఒక విషయం చెప్తాను మేడం. ఇంగ్లీష్ మనం 2 రకాలుగా పెంచుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ రిటన్ ఇంగ్లీష్. గ్రామర్ అనేసరికి ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద రిటన్ ఇంగ్లీష్ ఈజ్ నోన్ యాజ్ గ్రామర్ ఇన్ మై వర్షన్. నా వర్షన్లో రాయడానికి ఉపయోగపడే నియమ నిబంధనలే మనం వ్యాకరణం అంటారని అనుకోవచ్చు. కానీ కొన్ని పదాలు నేర్చుకుంటే 4 మాటలు మాట్లాడము ఒక కన్వర్జేషన్లో యూజ్ అవుతుంది. కానీ గ్రామర్ అంటే మాత్రం కొంచెం అన్ని విషయాలు నేర్చుకుంటే చాలా సంతోషం. ఇంకోటి గ్రామర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో యూజ్ అవుతుంది మనకు. ఈ గ్రామర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు స్కూలింగ్లో, కాలేజీలో, అకాడమిక్ సబ్జెక్ట్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది. కాబట్టి గ్రామర్ని మాత్రం కొంచెం 4 పదాలు, 10 పదాలు, 4 స్టేట్మెంట్స్, 4 ఒక చాప్టర్స్ నేర్చుకుంటే మాత్రం వస్తుంది అనుకుంటే కొంచెం పొరపాటు. కానీ ఒక 40 పదాలు, ఒక 400 పదాలు నేర్చుకుంటే 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడవచ్చు అంటే మాత్రం దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ మొత్తానికైతే గ్రామర్ని స్టెప్ బై స్టెప్ కొంచెం ఎక్కువగా నేర్చుకుంటే మంచిది. అకాడమిక్ సబ్జెక్ట్స్లో అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. అలాగే డిగ్రీ వరకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇంగ్లీష్ స్టార్ట్ చేయాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్న వారు అసలు ఎలా స్టార్ట్ చేయాలి? అంటే బుక్స్ చదవడం ద్వారానా, లేదంటే ఇంగ్లీష్లో ఇంటర్వ్యూస్ వినడం ద్వారా ఎలా నేర్చుకోవచ్చు? డిగ్రీ వరకు చదువుకున్న స్టూడెంట్ 100% అప్ టు 10th క్లాస్ వరకు ప్రతి క్లాస్లో ఇంగ్లీష్ని ఒక సబ్జెక్ట్గా నేర్చుకుంటారు. ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్గా నేర్చుకుంటారు. డిగ్రీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, గ్రాడ్యుయేషన్లో కూడా ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అంటే హీ హ్యాస్ సమ్ నాలెడ్జ్.
ఆ వొకాబులరీని, ఆ నాలెడ్జ్ని వాళ్ళు నేర్చుకున్నటువంటి లెసన్స్లో కానీ, కాంప్రహెన్షన్ క్వశ్చన్స్లో కానీ నేర్చుకున్నవి దాన్ని ప్రాక్టీస్లోకి తీసుకొస్తే ఈజీ అవుతుంది. పూర్తిగా ఇల్లిటరేట్ నేర్చుకోవడం ఏదైనా 1 or 2% ఏమైనా ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ అప్ టు గ్రాడ్యుయేషన్ అంటే ఐ థింక్ నవ్ డేస్ ఇట్స్ అ వెరీ ఈజీ. సో దెర్ ఈజ్ ఎ బిగ్ వే. మనకు చాలా మంచి యాక్సెస్ ఉంది, ఫోన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉన్నాయి, చాలా యూసేజ్ ఉంది. ఐ థింక్ 20-30 years బ్యాక్ కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉండే ఒక టీచరే అవసరం ఉండేది, కానీ ఇప్పుడు అవసరం లేదు. స్పోకెన్ ఇంగ్లీష్ వరకు అయితే నేను ఏమంటున్నానంటే నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్. ఆ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకొని మనం తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి, 10th class అయిపోయిన స్టూడెంట్స్కి ఇంకా ఈజీ అవుతుంది. సూర్యాపేట నుంచి ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం సార్. హలో అండి, నమస్కారం. హలో హలో అండి, మీ పేరు? జగదీష్ గారు, సార్ ఉన్నారు, మాట్లాడండి. జగదీష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్ అండి. సార్, యాక్చువల్లీ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాను, బెటర్గా మాట్లాడతాను. బట్ సమ్ టైమ్స్ మైండ్లో ఉంటుంది సార్ మాట్లాడాలని. అంటే బయటికి మాట్లాడలేము, కానీ లోపల మాట్లాడలేస్తాం, కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేము. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఒక చిన్న టిప్ చెప్తాను మాస్టర్ మీకోసము. సో వైల్ స్పీకింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ మాట్లాడే సందర్భంలో మీరు డైరెక్ట్ బాండింగ్ ఉండాలి. డోంట్ ట్రాన్స్లేట్ ఇంటూ తెలుగు. ఆ తెలుగుని మీ మైండ్లోకి తీసుకురాకండి. చైర్ ఇవ్వండి అంటే ప్లీజ్ గివ్ మీ ద చైర్ అంటే సరిపోద్ది. చైర్ ఇవ్వమన్నారు, ఇవ్వడం అంటే ఇంగ్లీష్లో గివ్ అని, ఇలాంటి ఆలోచన, డైరెక్ట్ బాండింగ్ లేకుండా మళ్ళీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని మాట్లాడాలనే ఆలోచనను తీసేయండి. ఇట్స్ అ వెరీ ఈజీ. డైరెక్ట్ బాండింగ్, మీరేం మాట్లాడుకుంటున్నారు, మీరేం మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్, కానీ మీరు మధ్యలో వచ్చినటువంటి మన నేటివ్ లాంగ్వేజ్ని మధ్యలోకి తీసుకురాకండి. ఇట్స్ అ వెరీ ఈజీ అవుతుంది. అలాగే మ్యాథ్స్, సైన్స్లో కూడా అంటే నెంబర్ 1గా ఉంటారు, కానీ ఇంగ్లీష్ విషయంలోనే భయపడుతూ ఉంటారు. ఇలాంటి వారికి మీరు ఇచ్చే సలహా? మ్యాథ్స్, సైన్స్లో నెంబర్ 1గా, సోషల్ స్టడీస్లో నెంబర్ 1గా ఉన్న వాళ్ళందరూ కొన్ని సందర్భాల్లో భాషా సామర్థ్యాలు అంటుంటాం మనం. భాషా సామర్థ్యాలు కొంచెం వీళ్ళకి తక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ ఉపయోగించినటువంటి ఆ నాలెడ్జ్ని, ఆ టాలెంట్ని, ఆ స్కిల్స్ని ఇక్కడ అప్లై చేయగలగాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మేము కూడా అబ్జర్వ్ చేస్తుంటాము, మ్యాథమెటిక్స్లో, ఫిజికల్ సైన్స్లో, సోషల్ స్టడీస్లో బాగా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఫోబియా ఒకటి, ఇట్ ఈస్ ఇంగ్లీష్, ఓ మై గాడ్ ఐ కాంట్. బట్ వాట్ ఎవర్ ద స్కిల్స్ యు ఆర్ యూజింగ్ ఇన్ ద మ్యాథమెటిక్స్, in science or social studies, the same skills and knowledge and intelligence should be applied into the language while you are expressing, while you are speaking. It's a very easy to them. సార్, మెట్రోపాలిటన్ సిటీస్లో చదువుకునే పిల్లలకి ఆటోమేటిక్గా స్కూల్ టైంలో ఉన్నప్పుడే 4th, 5th class, 3rd classకే వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఊర్లలో చదువుకునే వాళ్ళకి, విద్యార్థులకి, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇక్కడ యాక్సెస్ ఎక్కువగా ఉంటుంది. మెట్రోపాలిటన్ సిటీస్లో మీరు అన్నట్టుగా వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో కానీ, గవర్నమెంట్ స్కూల్లో కానీ కొంచెం ఆ సరౌండింగ్స్, ఆ ఎన్వైర్న్మెంట్ అలా ఉంటుంది. రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకు గవర్నమెంట్స్ కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇస్తున్నాయి. లాంగ్వేజ్ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి ప్రస్తుతం అన్ని గవర్నమెంట్ స్కూల్లో. అలా లాంగ్వేజ్ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేసి, లాంగ్వేజ్ టీచర్స్ని ఒక అలాట్ చేసి, డైలీ వాళ్ళకు ఉన్నటువంటి అకాడమిక్ క్లాస్లో ఉన్నటువంటి ఆ స్టోరీస్, ఆ లెసన్సే కాకుండా లాంగ్వేజ్ ల్యాబ్లో వినిపించడము, మాట్లాడించడము, వాళ్ళకు రోల్ ప్లే చేయించడము, తర్వాత పెయిర్ వర్క్ చేయించడము, పెయిర్ గ్రూప్స్గా చేసి ఒక టాపిక్ ఇచ్చేసి మాట్లాడము, వాళ్ళని ఈజీగా ఫ్రీగా పుస్తకాలు పక్కబెట్టి మాట్లాడుకోమని చెప్తుంటే ఈజీ అవుతుంది. ఎట్ ఎనీ కాస్ట్, వేరెవర్ అయితే ఇట్ ఈస్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ మెట్రోపాలిటన్ సిటీస్ ఆర్ అర్బన్ ఏరియాస్. సో వీ హ్యావ్ టు క్రియేట్ ద ఇంగ్లీష్ ఎన్వైర్న్మెంట్ అమాంగ్ ద స్టూడెంట్స్, దెన్ ఇట్స్ వెరీ ఈజీ. హైదరాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. మీ పేరండి? శ్రీధర్ సార్ మేడం నా పేరు. శ్రీధర్ గారు, మాట్లాడండి. సార్ ఉన్నారు, మీకు ఇంగ్లీష్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా సార్తో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి శ్రీధర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు శ్రీధర్ అండి. చెప్పండి సార్. సార్, ఇది సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి ఏదైనా చెప్పగలుగుతారా సార్? కొంచెం డౌట్ ఉంది దాని మీద. అంటే మీరు పూర్తిగా వ్యాకరణం, గ్రామర్ గురించి అడుగుతున్నారు? అవును సార్. ఓకే. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు ఈ గ్రామర్లో ఉన్నటువంటి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అనే టాపిక్ కొంచెం అందరూ భయంగా ఫీల్ అవుతుంటారు. తెలుగులో దీన్ని సరళ వాక్యాలు, సామాన్య వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు అంటుంటాము. ఏం లేదండి,
అసలు ఈజీ టిప్ చెప్తాను చూడండి. ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ కంజంక్షన్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్. మనకు కంజంక్షన్స్ 2 రకాలు ఉంటాయి సార్, మీకు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉన్నట్టు అర్థమవుతుంది. కంజంక్షన్లు ఉంటాయి. మనకు కంజంక్షన్లను ఉపయోగించే విధానం వస్తే ఇంగ్లీష్లో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ని గుర్తించడము రాయడం ఈజీ అవుతుందండి. అసలు కంజంక్షన్ లేని వాక్యాన్ని సింపుల్ సెంటెన్స్ అంటాము. ద సెంటెన్స్ వితౌట్ కంజంక్షన్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ సెంటెన్స్. ద కంజంక్షన్ విత్ కోఆర్డినేట్ కంజంక్షన్, ద సెంటెన్స్ విత్ కోఆర్డినేట్ కంజంక్షన్ అంటే అండ్, బట్, సో, ఆర్, వైట్, ఎట్, హెన్స్, దేర్ ఫోర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇలాంటి కంజంక్షన్లు ఉపయోగించి వాడిన వాక్యాలను కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఇఫ్, అన్లెస్, దో, ఆల్దో, ఈవెన్ దో, యాజ్, సిన్స్, బికాజ్ ఇలాంటి సబార్డినేట్ కంజంక్షన్స్ వాడిన వాక్యాలను కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. మళ్ళొకసారి, కంజంక్షన్ లేని వాక్యాన్ని సింపుల్ సెంటెన్స్ అంటాము. అలానే కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటే అండ్, బట్, సో, ఆర్ ఇలా కోఆర్డినేట్ కంజంక్షన్ కలిగిన వాక్యాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాము. దో, ఆల్దో, ఈవెన్ దో, ఇఫ్, అన్లెస్, యాజ్, సిన్స్, బికాజ్, దట్, హూ, హూమ్, హూజ్ ఇలాంటి సబార్డినేట్ కంజంక్షన్స్ ఉన్న వాక్యాన్ని ఏమంటారంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఈజీ. కంజంక్షన్ లేని వాక్యము సింపుల్, కోఆర్డినేట్ కంజంక్షన్ ఉన్న వాక్యము కాంపౌండ్, సబార్డినేట్ కంజంక్షన్ ఉన్న వాక్యం కాంప్లెక్స్. ద సెంటెన్స్ విత్ నో కంజంక్షన్ ఈజ్ నోన్ యాజ్ సింపుల్ సెంటెన్స్. The sentence with coordinate conjunction is called compound sentence. The sentence with subordinate conjunction is called complex sentence. It's a very easy to find out that sentences with the help of usage of conjunctions. ఓకే సార్, ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో మీరు కూడా చాలా ఇబ్బందులకు ఎదురయ్యే ఉంటారు. మీ అనుభవాలను మాతో షేర్ చేసుకుంటారా? నేను ఇంతకుముందుకు ఎపిసోడ్లో కూడా చెప్పినట్టు గుర్తుందండి. పూర్తిగా నేను ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ని 7 times రాశాను, ఫెయిల్యూర్ అయ్యి. ఓన్లీ ఇంగ్లీష్ ఎగ్జామ్. నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్నాను. మీరు అన్నట్టుగా వెరీ రూరల్ రిమోట్ ఏరియాస్లో. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చాను. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యాను. ఇంగ్లీష్ పాస్ అవ్వడానికి నాకు 3 years పట్టింది. తర్వాత ఒక స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ జాయిన్ అయ్యాను. ఒక చిన్న స్పార్క్ లాంటి ఆలోచన మన మైండ్లోకి వచ్చి, ఎట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఐ థింక్ దెర్ ఇస్ నో ఫ్యూచర్ వితౌట్ ఇంగ్లీష్ అనుకున్నాను. మంచి స్కూల్ టీచర్లు, స్కూల్ కరస్పాండెంట్స్, డైరెక్టర్స్, కాలేజ్ డైరెక్టర్స్, నాతో ఉన్న ఫ్రెండ్స్ ఫుల్ ఎంకరేజ్ చేశారు. నేను శ్వాస ధ్యాస అదే పెట్టి నేను ఇంగ్లీష్ని పాఠం చెప్పడం స్టార్ట్ చేశాను. దాంతోపాటు నాకు అలానే అవకాశాలు వచ్చాయి. దాని తర్వాత ఒక 10 years తర్వాత చూస్తే నాకు ఏమర్థమైందంటే ఇంగ్లీష్ ఇంత ఈజీని అర్థమైంది. అంటే మనం ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తే, అది పాఠాలు చెప్పడం టీచర్గా లేదా నేర్చుకోవడం స్టూడెంట్గా ఉంటే ఇంగ్లీష్ అనేది చాలా సులభతరమైనదన్న విషయం నేను చెప్పగలను, ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి. ఆ తర్వాత నేను పీజీ ఇంగ్లీషు, ఎంఈడి చేశాను, బీఎడ్ చేశాను, ఒక టీచర్గా పనిచేస్తున్నాను. 2 రాష్ట్రాల్లో మంచి కోచింగ్ సెంటర్లో ఇంగ్లీష్ గ్రామర్ని చెప్పాను ఇంతకుముందు కూడా బాగా. ఒక 20 సంవత్సరాలుగా ఈ ప్రయాణంలో ఉన్నాను ఇంగ్లీష్ టీచర్గా నేను. సో స్టూడెంట్స్కి మీరు నేర్పిస్తున్నప్పుడు మీకు ఎదురైన సమస్యలు? ముఖ్యంగా స్టూడెంట్స్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే అండి, భయపడతారు ఫస్ట్. కొంతమంది భయం వదిలేసి స్టార్ట్ చేస్తారు. దే గివ్ అప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కోర్స్. ఆ మిడిల్ ఆఫ్ ద కోర్స్లో వాళ్ళు మధ్యలో ఆపేస్తుంటారు. ఇప్పుడు తెలుగు ఉన్నట్టుగా ఉండదండి. తెలుగు ఇంగ్లీష్ వాక్య నిర్మాణాలు తేడా ఉంటుంది. అందుకని ఇంగ్లీష్ని ఫారెన్ లాంగ్వేజ్ అంటాం. ఎప్పుడైతే మనం తెలుగుతో కంపేర్ చేసుకుంటామో అప్పుడు మనం ఇంగ్లీష్ని మాట్లాడలేం. ఎందుకంటే తెలుగు వాక్య నిర్మాణంలోనేమో కర్త, కర్మ, క్రియ ఉంటుంది. ఇంగ్లీష్ వాక్య నిర్మాణానికి వచ్చేసరికి కర్త, కర్మ, క్రియ కాకుండా కర్త, క్రియ, కర్మ ఉంటుంది. అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే సబ్జెక్ట్ తర్వాత వెర్బును ఉపయోగించడం ప్రారంభిస్తే చాలా ఈజీ అవుతుంది. అలా మనం సబ్జెక్ట్ తర్వాత వెర్బును ఉపయోగించి సెంటెన్స్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తుంటే ఈజీ అవుతుంది. నేను పాలు తాగుతాను అన్న వాక్యంలో తాగుతాననే క్రియ చివరికి వచ్చింది. కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఐ డ్రింక్ మిల్క్ అంటే డ్రింక్ అనే వెర్బుని సబ్జెక్ట్ తర్వాత రాశాం. ఐ డ్రింక్ మిల్క్ అన్నారు కదా, ఫస్ట్ ఐ డ్రింక్ అనండి, తర్వాత ఐ డ్రింక్ మిల్క్ అనండి. ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే అనండి. ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే at 7 o'clock అనండి. ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే at 7 o'clock అలాంగ్ విత్ మై ఫాదర్ అని చెప్పండి. అంటే సెంటెన్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఆ ప్రాబ్లం ఆ మధ్యలో స్టూడెంట్స్కి ఏంటంటే తెలుగుతో కంపేర్ చేసుకున్నప్పుడు, ఉర్దూతో కంపేర్ చేసుకున్నప్పుడు, వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్తో కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం భయపడి మధ్యలో ఆపేస్తారు.
కానీ కంటిన్యూటీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. స్పెల్లింగ్స్ కొన్ని సందర్భాల్లో చూసి, సౌండ్స్ కొన్ని సందర్భాల్లో చూసి, సియుటి కట్ అయింది కదా, పియుటి కూడా పట్టు కావాలి కదా, పుట్టి ఎందుకు అయింది అనేది కొన్ని ఇబ్బంది అవుతుంటాయి. ముఖ్యంగా సైలెంట్ లెటర్స్ ఉంటాయి మనకు. పార్లమెంట్ అనే వర్డ్లో ఐ సైలెంట్ ఉంటుంది. మనం రాసేటప్పుడు PARLAMENT అని రాస్తాం, కానీ PARLIA ఉంటుంది. ఐని మిస్ చేస్తాం, ఎందుకంటే పలికేటప్పుడు మనం ఉండదు కాబట్టి. రాసేటప్పుడు తప్పు అవుతుంది. మనం నాలెడ్జ్ అన్నప్పుడు ఎంతో స్టార్ట్ చేస్తాం. కొంతమంది టీచర్ ఏమంటారంటే, బాబు యూ డోంట్ నో, కే రాయాలి కదా అంటారు. స్టూడెంట్కి ఒక డౌట్ వస్తుంది, అరే కే ఏంది, మనకు నాలెడ్జ్ అంటే కే పలకట్లే కదా. ఈ సైలెంట్ లెటర్స్ కొంచెం వచ్చేసరికి ఆ గ్రామర్లో కూడా కొంత సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్, తెలుగు వాక్యం ఇవ్వడానికి ఇంగ్లీష్ వాక్యం ఇవ్వడానికి తేడా ఉండే. అలాంటి కొన్ని సందర్భాల్లో మనకేమవుతుందంటే స్టూడెంట్స్ ఇబ్బంది, ముఖ్యంగా ప్రిపోజిషన్స్ యుగంలో కూడా ఇబ్బంది పడుతుంటారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఐఎమ్ వాచింగ్ న్యూస్ ఆన్ NTV అనాలి. మనం ఐఎమ్ వాచింగ్ న్యూస్ ఇన్ NTV అంటాం. అంటే NTVలో చూస్తున్నాం అన్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఇన్ వాడతాం, కానీ యాక్చువల్గా కూడా ఆన్ వాడాలి. ఇన్ ఎప్పుడైతే స్టూడెంట్ వాడాడు, టీచర్ ఏమంటాడు, వేస్ట్ ఫెలో, యూ డోంట్ నో వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ప్రిపోజిషన్ అనగానే దెన్ ఈ గో బ్యాక్. అలాగే ఉన్న టీచర్స్ కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటూ, ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్మెంట్గా తీసుకుంటుంటే ఈజీ అవుతుంది, మనం నేర్చుకోవచ్చు. కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే మ్యామ్. నమస్తే, మీ పేరండి? నా పేరు లలిత మ్యామ్. లలిత గారు మాట్లాడండి. సార్తో మీకు ఇంగ్లీష్ గురించి ఏ డౌట్ ఉన్నా మాట్లాడండి. లలిత గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నా డౌట్ ఏంటంటే సార్, నేను రీసెంట్గా PG ఇంగ్లీష్ కంప్లీట్ చేశాను సార్. వెరీ గుడ్. అండ్ B.Ed కూడా అయిపోయింది సార్ నాది. ఓకే. అంటే PG రిజల్ట్స్ కోసం చూస్తున్నాను సార్. నాకు ఇంగ్లీష్ టీచింగ్ ఇంట్రెస్ట్ సార్. వెరీ గుడ్. అంటే ఏదైనా జాయిన్ అవ్వాలా, గవర్నమెంట్ ట్రై చేస్తున్నాను సార్. ప్రెసెంట్ ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నా యొక్క ఫియర్ ఏంటంటే టీచింగ్ ఫియర్ సార్. దానికి ఏదైనా సొల్యూషన్ చెప్తారని. మీరు B.Ed కంప్లీట్ చేశారమ్మా? B.Ed కంప్లీట్ అయింది సార్. PG MA ఇంగ్లీష్ కూడా లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాశాను సార్. వెరీ గుడ్. చూస్తున్నాను సార్. వెరీ గుడ్. B.Edలో మీకు మెథడాలజీస్, ఇంగ్లీష్ మెథడాలజీ ఉందా? B.Edలో నాకు సోషల్ అండ్ ఇంగ్లీష్ సార్ రెండు. వెరీ గుడ్. సో మీరు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఇంగ్లీష్ టీచింగ్ అంటే ప్యాషన్ అని చెప్తున్నారు కదా. నేనేమంటానంటే ఫస్ట్ డైరెక్ట్గా హై స్కూల్ టీచ్ చేయకుండా 1 or 2 years ప్రైమరీ సెక్షన్ టీచింగ్ చేస్తూ నాలెడ్జ్ని, ఇంగ్లీష్ నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటూనే డెమాన్స్ట్రేషన్ స్కిల్స్ని, అంటే ఎలా మనం ప్రదర్శిస్తున్నాం క్లాస్లో, ఎలా టీచ్ చేస్తున్నాము, ఆ బోధనా పద్ధతుల మెలకువలు నేర్చుకుంటే ఈజీ అవుతుంది. కానీ ప్రాక్టికల్గా మీరు ఏం చేయండి అంటే 3rd class, 4th class, 5th class నుంచి స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. విత్ ఇన్ ద 2 or 3 yearsలో దెన్ యూ లెర్న్ సమ్ ఆఫ్ టిప్స్ టు హౌ టు టీచ్, హౌ టు ఎక్స్ప్లెయిన్, హౌ టు మెయింటైన్ ద క్లాస్ రూమ్, హౌ వీఆర్ గెటింగ్ ద వాట్ వీ కాల్, హౌ టు గ్రాబ్ ద అటెన్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇవన్నీ మీకు అర్థమవుతాయి, ఈజీ అవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ప్రైమరీ సెక్షన్ని స్టార్ట్ చేసి హై స్కూల్ సెక్షన్కి వెళ్ళండి, ఈజీ అవుతుంది, ప్రాబ్లం లేదు. సార్, మీరు నేర్పిస్తున్న క్రమంలో స్టూడెంట్స్ నుంచి మీకు వాళ్ళు ఎక్కువ అడిగే డౌట్స్ ఏంటి? ముఖ్యంగా స్పెల్లింగ్స్ గురించి డౌట్స్ అడుగుతుంటారు. కొన్ని సందర్భాల్లో వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజన్ ఉంటాయి మాకు స్కూలింగ్లో కానీ, కాలేజీలో కానీ, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ. ఏమవుతుందంటే మేడం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. డైరీ ఒకటి రోజు రాసుకునే డైరీ, ఒకటి రిలేటెడ్ టు మిల్క్. అలాంటప్పుడు DIARY రాయాలన్నా DAIRY రాయాలన్నా డౌట్ అవుతుంది. అలాంటప్పుడు నెమోనిక్ టెక్నిక్స్, మనం వాటిని తెలుగులో బండ గుర్తులు, కొండ గుర్తులు అంటాం. DIARY ఉందంటే, ఐ ఉందంటే ఫస్ట్ రాసుకునే డైరీ. DAIRY ఉందంటే అది రిలేటెడ్ టు మిల్క్, పాల పదార్థాలకు సంబంధించిన డైరీ అని మనం తెలుసుకోవాలి. ఇలానే డైరీ ఉన్నట్టుగానే మనకు అడ్వైస్, ADVICE అడ్వైస్ అంటే నౌను, ADVISE అంటే వెర్బు. మనం నౌన్ దగ్గర వెర్బు రాస్తాం, వెర్బు దగ్గర నౌన్ రాస్తాం. అది కొంచెం స్టూడెంట్స్ ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాటిని కొంచెం నెమోనిక్ టెక్నిక్స్ అంటాం. అంటే బండ గుర్తులుగా ఉపయోగించుకొని మీరుగా కొంచెం గుర్తుపెట్టుకునే విధంగా ఉంటే ఈజీ అవుతుంది.
సో చాలామంది స్టడీస్లో చాలా అద్భుతంగా ప్రాక్టీస్ అవుతారు, చదువుకుంటారు అండ్ బాగా అటెంప్ట్ చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, సివిల్స్ వాళ్ళు కానీ, గ్రూప్స్ వాళ్ళు కానీ. సో ఇన్ని ఎగ్జామ్స్ వాళ్ళు కంప్లీట్ చేసుకొని వచ్చి నెక్స్ట్ తీరా ఇంటర్వ్యూ అనేసరికి దానికి కూడా ప్రిపేర్ అవుతారు, కానీ అక్కడ అటెంప్ట్ చేయడానికి భయపడతారు. అలాంటి సందర్భాల్లో ఫెయిల్యూర్ అయిన సంఘటనలు కూడా చాలా మందికి ఉన్నాయి. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా? 50% ఫెయిల్యూర్స్ అంతా కూడా ఈ వాట్ ఎవర్ ద ఇంటర్వ్యూ, ఐ థింక్ సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు, మీరు అన్నట్టు గ్రూప్ 1 కావచ్చు, ఇంకా ఏదైనా ఎగ్జామ్స్ కావచ్చు, 50% వాళ్ళ దగ్గర కంటెంట్ లేకపోవడం వల్ల కాదండి, భయం వల్ల. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఏమడుగుతారో, హూ ఆర్ ఇన్ ద చైర్లో ఉన్న వాళ్ళు ఏమడుగుతారో అనే చిన్న భయం వల్ల వాళ్ళు ఏం చేస్తుంటారంటే నేర్చుకున్నది కానీ ముందు మర్చిపోతారు, వాళ్ళ దగ్గర ఉన్న కంటెంట్ కూడా మర్చిపోతారు, ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. నేను అనేది ఏంటంటే వాట్ ఎవర్ యు నో, whenever they ask a question, whatever you know, please speak out, whether it is right or wrong. వాళ్ళు మిమ్మల్ని ఏం టెస్ట్ చేస్తారంటే, రిటర్న్ టెస్ట్లో మీరు అన్నీ టెస్ట్ చేశారు, వాళ్ళకి ఏమేం కావాలో, మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో కావాలని టెస్ట్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి మీ యాటిట్యూడ్ని, మీ వే ఆఫ్ సిట్టింగ్ని, మీ వే ఆఫ్ ఎక్స్ప్రెస్సింగ్ని, మీ వే ఆఫ్ థింకింగ్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. మీ ఎమోషన్స్ టెస్ట్ చేస్తారు. ఆ భావావేశాలు, మీ ఆలోచనలు, మీ యొక్క ప్రతిస్పందనలు, మీ రెస్పాన్స్ ఇచ్చే విధానం ఎలా ఉందని, ఈ షైగా ఫీల్ అవుతున్నారా, ఓ సమాజంలో ఒక ఆఫీసర్గా వెళ్తున్నాడు కాబట్టి షైగా ఫీల్ అవుతున్నారా, బాగా యాక్టివ్గా ఉన్నారా అని టెస్ట్ చేస్తారు. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఐ థింక్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ ఇన్ ఇంగ్లీష్, నథింగ్ టు వరీ, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, ప్లీజ్ స్పీక్ అవుట్. ఐ థింక్ దెర్ ఈజ్ నో టైమ్ టు రెఫర్ ద బుక్ ఆర్ రెఫర్ ఏ ఫ్రెండ్. మనం ఫ్రెండ్ని బుక్ని రెఫర్ చేయడానికి అప్పుడు టైం ఉండదు. మన ముందున్నటువంటి ఆఫీసర్స్ ఉంటారు, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు స్పీక్, దెన్ మీరేం చెప్పండి, సార్ సారీ అని చెప్పేసి అనుకోండి, ఈజీ అవుతుంది, మీకు పెద్ద ప్రాబ్లం లేదు. ముందు కంటెంట్తో పాటుగా మీరు ఏమి మాట్లాడాలనుకుంటున్నారో అది వ్యక్తపరిచే ప్రయత్నం చేయండి, ఈజీ అవుతుంది. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వారికి, అలాగే భయం ఉన్న వారికి మీరు చక్కగా ఆన్సర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ ప్రోగ్రామ్ని యూట్యూబ్లో కూడా చూడొచ్చు. ఇదండి ఈరోజు గైడ్ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వనిత టీవీ.